ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం పనులు ప్రారంభించినట్లు కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లోని 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 5214 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పబ్లిష్ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్వీకరణ కూడా అదే రోజు మొదలవుతుంది. తర్వాత నామినేటెడ్ క్యాండిడేట్స్ మనం స్క్రూటినీ చేసి తయారు చేసి ఒక రోజు విత్డ్రాల్కి కూడా పెట్టడం జరుగుతుంది. విత్డ్రాల్ అయిపోయిన క్యాండిడేట్స్ తీసేసి లిస్ట్ ఆఫ్ టోటల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనం రిటర్నింగ్ ఆఫీసర్ తయారు చేస్తారు. ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా పబ్లిష్ చేశాక పోలింగ్ తేదీ రోజు పోలింగ్ అనేది ఉంటుంది. కౌంటింగ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ స్థానాలకి 2 ఫేజులకి కలిపి ఒకటే రోజు 11 నవంబర్ రోజు ఉంది. సో మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ చూసుకుంటే 9 అక్టోబర్ రోజు మొదలై 11 నవంబర్ వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఫస్ట్ నోటీస్ మనము ఫస్ట్ ఫేజ్ 17 అక్టోబర్కి మొదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ ఇందాక చెప్పినటువంటి మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల నుంచి మనం స్వీకరిస్తాము. వాటిలో కూడా ఫస్ట్ డే ఎలక్టోరల్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో, తహసీల్ ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, డివిజనల్ ఆఫీస్లో మనం పబ్లిష్ చేస్తాము. అదేవిధంగా నామినేషన్స్ కూడా స్వీకరణ ఉంటుంది. నామినేషన్ స్వీకరించినప్పుడు కూడా వారి క్యాండిడేట్స్ దగ్గర నుంచి తీసుకొని స్క్రూటినీ 20 అక్టోబర్ ఫర్ ఫేజ్ 1 చేస్తాము. సో స్క్రూటినీ చేశాక అపీల్ కూడా ఉంటుంది. అపీల్ ఒకవేళ ఎవరైనా కానీ స్క్రూటినీ చేసి నాది అన్యాయంగా స్క్రూటినీలో రిజెక్ట్ అయిందంటే వారికి అపీల్ వెసులుబాటు కూడా మనం అందించినాము. అపీలు సబ్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ స్థాయిలో అపీల్ కూడా క్యాండిడేట్. కరీంనగర్లో మహిషాసుర